లోకల్ సినీ ప్రపంచం నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసిద్దాం. ముందుగా మొదటిది నాని లైనప్ చూసారా? దర్శకుల లిస్ట్ చూస్తే షాకే. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. నాని ప్రస్తుతం హిట్ 3 ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే ముంబై, కొచ్చిన్, చెన్నై అంటూ నాని తిరుగుతూనే ఉన్నాడు. నాని, శ్రీనిధి శెట్టి కలిసి హిట్ 3ని ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో నాని తన నెక్స్ట్ ప్రాజెక్టులు, చర్చల్లో ఉన్న కథల గురించి చెప్పాడు. నాని ప్రస్తుతం పారడైజ్ మూవీని చేస్తున్నాడు. దీని తరువాత సుజిత్తో ఓ మూవీని చేయాల్సి ఉంది. ఇక ఇవి కాకుండా ఇంకొంతమంది దర్శకుల్ని నిత్యం టచ్లోనే ఉంటున్నాడట. కాలీవుడ్ నుంచి సిబి చక్రవర్తి, కార్తిక్ సుబ్బరాజ్ ఎప్పుడూ టచ్లోనే ఉంటారు. వారు చెప్పిన ఐడియాలు, కథలు చాలా నచ్చాయట. అవన్నీ కూడా చర్చల దశల్లోనే ఉన్నాయట. వారితో సినిమా ఉంటుందని అన్నాడు. కానీ ఎప్పుడు ఉంటుంది, కథ ఏంటి, జోనర్ ఏంటి అన్నది ఇప్పుడే చెప్పలేను అని అన్నాడు. అంతేకాకుండా శేఖర కమ్ములతోనూ గత కొన్నేళ్లుగా ట్రావెల్ చేస్తూనే ఉన్నాడట. ఎన్నోసార్లు ఎన్నో కథల్ని అనుకున్నారట. కానీ ఏది ముందుకు రాలేదని అంటున్నాడు. ఖచ్చితంగా వీరిద్దరితో సినిమాలు ఉంటాయని, కానీ అవి ఎప్పుడు అనేది చెప్పలేం అంటూ నాని అన్నాడు. ఇక నానికి కొచ్చిలో ఓ అభిమానైతే కథను చెప్పే ప్రయత్నం చేశాడు. తాను రాసిన కథ సినాప్సిస్లను అందించాడు. అది తప్పకుండా చదువుతానని, ఇలానే సినిమా మీద ప్యాషన్తో ఉంటే ఏదో ఒకరోజు ఉన్నత స్థాయికి వెళ్తావని నాని అభినందించాడు. ఇక నాని హిందీ ప్రమోషన్స్లోనూ చాలా చురుగ్గా పాల్గొన్నాడు. అక్కడ అజయ్ దేవగన్ రైడ్ 2 చిత్రం రానున్నది. ఆ సినిమాని ముందుగా చూడండి అన్నాడు. తన చిత్రానికి కూడా కాస్త టైం ఇవ్వండి అని కోరాడు నాని. ఇక నాని ఈ హిట్ 3 తర్వాత మళ్ళీ వెంటనే పారడైజ్ మూవీ సెట్లోకి వెళ్తాడట. ఆ మూవీ 100కి 100% థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా ఉంటుందని అన్నాడు. ఇక చిరంజీవి ఓదెల ప్రాజెక్ట్ మీద కూడా నాని కమెంట్లు చేశాడు. పారడైజ్ మూవీ కంప్లీట్ అయిన తర్వాతే చిరు ఓదెల మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్ని స్టార్ట్ చేస్తారట. అంటే వచ్చే ఏడాదిలో ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అవుతాయన్నమాట. ఆ ప్రాజెక్ట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అదిరిపోతుందని నాని అంటున్నాడు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, నా గేమ్ కథను చేంజ్ చేశారు రెట్రో దర్శకుడు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసిద్దాం. మూడేళ్లు కష్టపడితే రామ్ చరణ్ కెరియర్లోనే అతిపెద్ద డిజాస్టర్ ఇచ్చిన ఘనత గేమ్ చేంజర్కే దక్కుతుంది. దర్శకుడు శంకర్ని గుడ్డిగా నమ్మిన హీరోతో పాటు నిర్మాత దిల్ రాజుకి కోలుకోలేని షాక్ తగిలింది. అదే సమయంలో సంక్రాంతికి వస్తున్న రూపంలో బ్లాక్ బస్టర్ దక్కింది కాబట్టి సరిపోయింది. కానీ లేదంటే ఆర్థికంగా ఎస్వీసీకి ఇంకా పెద్ద ఎదురు దెబ్బ తగిలేది. అయితే గేమ్ చేంజర్ కి కథ అందించింది కార్తిక్ సుబ్బరాజ్ అనే విషయం అందరికీ తెలిసిందే. రిలీజ్ కి ముందు మాట్లాడుతూ శంకర్ లాంటి లెజెండరీ డైరెక్టర్ కు స్టోరీ ఇవ్వడం కన్నా గొప్ప గౌరవం ఏముంటుందనే తరహాలో కార్తిక్ గొప్పగా చెప్పుకున్నాడు. తాజాగా కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన రెట్రో మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో గేమ్ చేంజర్ ప్రస్తావన వచ్చినప్పుడు మాట మార్చేశారు. తాను కేవలం 1 లైన్ మాత్రమే ఇచ్చానని, గ్రౌండెడ్గా ఉండే ఒక ఐఏఎస్ ఆఫీసర్ పాయింట్తో సబ్జెక్ట్ ఇస్తే అది చాలా మార్పులకు లోనై వేరే రచయితలు ఎవరెవరో అందులో భాగమై చివరికి వేరే అవుట్పుట్ వచ్చిందని పేర్కొన్నాడు. అయినా ఆడియన్స్ ఎలాంటి తీర్పిస్తారో ముందే ఊహించలేం కాబట్టి బాక్స్ ఆఫీస్ జయాపజయాలను మన కంట్రోల్లో ఉండవనే తరహాలో కార్తిక్ సుబ్బరాజు ఓ టైప్ నిర్వేదంతో టాపిక్ ని ముగించారు. ఇదే మాట విడుదలకు ముందు ఎందుకు చెప్పలేదన్నది మెగా ఫ్యాన్స్ ప్రశ్న. కథ మొత్తం నాదే అన్న తరహాలో ప్రచారం చేసుకుని తీరా ఇప్పుడు ఫ్లాప్ అయ్యాక మాట మార్చేస్తే ఎలా అంటున్నారు. గేమ్ చేంజర్ మొత్తం శంకర్ కనుసన్నల్లోనే జరిగిన మాట వాస్తవం. ఆ మాటకొస్తే ఒక దశలో అయినా దిల్ రాజుతో సహా ఎవరి మాట వినలేదనే టాక్ కూడా వచ్చింది.
అలాంటప్పుడు కార్తీక్ సుబ్బరాజ్ ఎప్పటికప్పుడు దాని గురించి తెలుసుకునే అవకాశం దొరికి ఉండకపోవచ్చు. సరే, ఎవరేం చేశారో ఎవరేం చేయలేదో పక్కన పెడితే కెరియర్ పరంగా చివరికి నష్టపోయింది రామ్ చరణ్ అన్నది అభిమానుల నుంచి వస్తున్న కమెంట్. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. యుఎస్ ప్రీమియర్స్ లో దుమ్ము రేపుతున్న నాని హిట్ 3. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3 మే 1న గ్రాండ్ వరల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ అయింది. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించగా హిట్ ఫ్రాంచైజ్ లో 3వ భాగంగా ఈ మూవీ రూపొందుతుంది. ఇక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఈ మూవీని తీర్చిదిద్దారు మేకర్స్. ఈ సినిమాను ఓవర్సీస్ లోనూ భారీ అంచనాల మధ్య రిలీజ్ చేస్తున్నారు. యుఎస్ లో హిట్ 3 ప్రీమియర్స్ కు అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ షురూ అయ్యాయి. ఈ క్రమంలో సినిమా రిలీజ్ కు వారం ముందుగానే ఈ చిత్రం అక్కడ రికార్డులు క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది. హిట్ 3 మూవీ యుఎస్ ప్రీమియర్స్ ప్రీ సేల్స్ లో ఏకంగా $100,000 వసూళ్లు రాబట్టినట్లుగా చిత్రవర్గాలు తెలిపాయి. ఇక ఈ సినిమా అక్కడ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం నాని అమెరికా కూడా వెళ్లనుండడంతో ఓవర్సీస్ మార్కెట్లో హిట్ 3 అదిరిపోయే వసూళ్లు రాబట్టడం ఖాయమని సినీ సర్కిల్స్ చెబుతున్నాయి. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మికీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బై బాయ్.